నిన్న మనుగూరులో యాక్సిడెంట్ జరిగింది, ఆపరేటర్ చచ్చిపోయిండు. చచ్చిపోయిన వాని మీద కూడా బండలేసే కార్యక్రమం మేనేజ్మెంట్ అక్కడ గెలిచే సంఘాలు చేస్తున్నాయి మనుగూరులో. అరే ఆయన బెల్ట్ పెట్టుకోలేదు, ఆయన డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు. నువ్వు ఎవరివే నువ్వు చెప్పడానికి? అసలు కాదు చెప్పు. యాక్సిడెంట్ ఎందుకైంది? అవుట్ డంపింగ్ ఎందుకు చేస్తున్నావు? వెనక సర్దార్ను ఎందుకు పెట్టలేదు? దాని మీద సస్పెండ్ చేయండి. వాళ్ళకు చచ్చిపోయిన మీద బండలేసుడు కాదు. చచ్చిపోయిన వాంతి తప్పైంది పని చేసినట్టు వీళ్ళు కూడా అవును గెలిచి ఇది చెక్కగాన్లాగా అవును వాడు బెల్ట్ పెట్టుకోవాలి కదా, డోర్ ఎందుకు తీసుకున్నావు? ఇది కాదు. బెల్ట్ పెట్టుకున్నా ఏది పెట్టుకోకపోయినా నువ్వు సిస్టమేటిక్గా బాగా నడిపి మైనింగ్ సర్దార్ అక్కడ ఉండాలి. అవుట్ డంపింగ్ చేయనివ్వద్దు. 10 మీటర్ల దూరంలో డంప్ చేయాలి, డోజర్ పెట్టాలి, క్లీన్ చేయాలి. ప్రమాదాలు జరిగాయి. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ఇప్పటికే 10 మంది ఇట్లా చచ్చిపోయినరు. అవుట్ డంపింగ్ చేయడం వలన స్కిడ్ అయ్యి డంపర్ బోల్తా పడి చచ్చిపోయినారు. మూడు చక్కలు కొట్టింది డంపర్, అద్దం పలిగింది, అద్దంలోకి వెళ్ళి బయటికి వచ్చిండు. బెల్ట్ పెట్టుకుంటే ఉరిలాగా అయ్యేదేమో. పాపం చచ్చిపోయిండు కార్మికుడు చచ్చిపోయిన మీద బండలు వేసుకుంటా నిన్న స్టేట్మెంట్ ఇస్తారు. ఏమైనా ఉందా? సింగరేణి ఆఫీసర్లారా ఒక్కసారి ఆలోచించుకొని గుండె మీద చేసుకొని మాట్లాడండి. చచ్చిపోయిన మీద బండలు ఇస్తావా? వాడు బెల్ట్ పట్టుకోలేదు, మీరందరూ బెల్ట్ పెట్టుకోవాలి. ఏంది? కనుక ప్రమాదాల పైన ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరో, మేనేజర్ ఎవరు, అక్కడున్న సేఫ్టీ ఆఫీసర్ ఎవరు, ముగ్గురు మీద చర్యలు తీసుకోండి. డంప్ యార్డ్ లో అవుట్ డంపింగ్ ఎందుకు చేస్తున్నారు? షిఫ్ట్ ఇన్ఛార్జ్లు బలవంతంగా అవుట్ డంపింగ్ చేస్తారు. అవుట్ డంపింగ్ దీని వెయిట్ ఎంత? ఆ మట్టి కుప్ప వెయిట్ ఎంత? అది స్కిడ్ కాదా? అంత ఎండ్ వరకు తీసుకుపోతే స్కిడ్ కాదా? అసలు విషయాలు పక్కదారి పట్టడానికి ఆపరేటర్ మీద బండలు వేస్తారు. అది బండలేసి బంద్ చేయండి. మేము చరిత్ర ఎప్పితే మేము ఒక్కరి చరిత్ర బట్టబయలవుతుంది. మీరు చేసిన తప్పులకే కార్మికులు చేస్తున్నారు. కార్మికు కావాలని చావాడు, కార్మికుని చావాలని ఉండదు, కావాలని ఎవరు చావాడు. కనుక ప్రమాదాల పైన ఏమైనా చచ్చిపోయిన మీదనే ఎట్లా తప్పులు దిద్దామని చూస్తాను. కానీ మేము చేసిన తప్పు వలన చచ్చిపోయిందని ఒక్క నా కొడుకు ఆఫీసర్ చెప్తలేడు. వాళ్ళ మీద నాయకుడు కూడా, గెలిచిన నాయకుడు కూడా అదే చెప్తారు, అరే వాడు ఇట్లా కదా అని. కనుక ప్రమాదాల మీద సీరియస్ గా మేము చెప్తున్నాం. చనిపోయిన మీద వాళ్ళ మీద బండలు పెడితే మీకు పాపం తగులుతుంది, నాశనం అయిపోతారు. మీదోడు చూస్తాడు. కనుక ఇటువంటి బండలు వేయకండి. సాఫీగా ప్రమాదాలు లేకుండా నడిపేయండి. మీకు జీతాలు ఇస్తాను కదా, ఒక్కరు కాదు కదా. ఏరియా కంపెనీ లెవెల్లో ఒక చీఫ్ జనరల్ మేనేజర్ సేఫ్టీ ఏం చేస్తున్నావు? ఏరియాలో ఒక జనరల్ మేనేజర్ సేఫ్టీ, ఏరియాలో ఒక అండర్ మేనేజర్, మైన్ మీద ఒక సేఫ్టీ ఆఫీసర్, మైన్ మీద ఈ ఆఫీసర్, రకరకాల ఆఫీసర్లు సేఫ్టీ మీదనే ఉండాలి. వాళ్ళు సేఫ్టీ చూడకుండా రకరకాల వేరే ఇల్లీగల్ పని చేసుకుంటా కార్మికుల ప్రాణాలు తీస్తున్నారు. అది ఆపండి. దీని మీద కూడా సిఎన్ఎండి గారికి సమీక్ష చేయండి. మాలాంటి వాళ్ళకి పిలవండి, జేబీసీ సంఘాలకు పిలవండి, మేము సలహాలు ఇస్తాం. ప్రమాదాలు ఆగుతాయి. ఎక్స్గ్రేషియా ఆల్రెడీ ₹1 ఇస్తున్న బాసాబ్. ఎక్స్గ్రేషియా గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము హెచ్ఎంఎస్ కొట్లాడింది బ్యాంక్ తోటే, ఎవరితోటే కానీ ₹1 ఇస్తారు. ఎక్కడ లేని విధంగా సిఎన్ఎండి గారు వచ్చిన తర్వాత మేము హెచ్ఎంఎస్ వాళ్ళు, అప్పుడున్న గెలిచిన సంఘాలు, ఈ సోకాల్ నాయకులు పైసలు అడగడానికి కూడా చాతకాల ఎక్స్గ్రేషియాలో కూడా మేము ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ₹1 ఇస్తారా అని మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా మేము చేసిన ప్రతి కార్మికుడు మమ్మల్ని కోరుకుంటాడు. యాక్షన్ కాగానే రియాజ్ అన్న కావాలి, హెచ్ఎంఎస్ వాళ్ళకి పిలవండి అంటాను. ఎందుకు మేము వాళ్ళకి తరఫున నిలబడతాం కాబట్టి. మా ఒత్తిడితోటే బ్యాంక్ తోటో ఎవరితోటో మాట్లాడి ₹1 ఎక్స్గ్రేషియా. ఇప్పుడు విషయం ఏంటంటే సూటబుల్ జాబ్ ఇవ్వాలి, ఉన్న కోట అప్పచెప్పాలి. కానీ సూటబుల్ జాబ్ ఇవ్వకుండా మజ్దూర్ ఇస్తాం, అది ఇస్తాం, ఏం లేదు మాట్లాడిన. గెలిచిన వచ్చి ఈమెకు సూటబుల్ జాబ్ ఇవ్వాలి, ఈయనకు జాబ్ ఇవ్వాలి, జాబ్ వస్తుంది, ఎక్స్గ్రేషియా వస్తుంది, కంపల్సరీస్ వస్తాయి. అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రేమ్ లో తయారు చేసి పెట్టినాం. ఇప్పుడు ఉన్నది ఒకటే, సేమ్ క్వార్టర్ ఇచ్చేయాలి, సూటబుల్ జాబ్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వాలనేది మా డిమాండ్.